మనం ఈ వీడియోలో స్వయం కృషి పార్ట్ 2 స్టోరీ గురించి తెలుసుకుందాం. రీయూనియన్ ఈవెంట్ కోసం వెళ్తున్నాను అన్న ఆనందంగా సరదాగా బయటకు వెళ్లిన కావ్య కారులో కూర్చుని సంతోషంతో ఇలా అనుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత నా డార్లింగ్ని కలవబోతున్నాను, దాంతో ఎన్నో విషయాలు మాట్లాడాలి అని చాలా కాలం తర్వాత కలవబోతున్న తన ప్రాణ స్నేహితురాలి గురించి తలుచుకుంటూ ఉబ్బి తబ్బిబ్బవుతుంది. మరోవైపు తను ఊహించని విధంగా తండ్రి ఆ రీయూనియన్కి వెళ్లడానికి డబ్బులివ్వడంతో ఒక ట్రావెల్స్ ఏజెంట్తో తన టికెట్ గురించి మాట్లాడుతూ ఇలా అంటుంది శ్రావ్య. చూడవయ్యా, ఎలాగైనా సరే నాకు ఆ రోజుకి టికెట్ అరేంజ్ చేయి. ఆ రోజు వెళ్తేనే నేను చాలా ముఖ్యమైన మీటింగ్ని అటెండ్ చేయగలుగుతాను. చూడండి మేడం, మిమ్మల్ని సోమసుందర్ గారు పంపారు. ఆయన కోసం ఎప్పుడు ఏ సర్వీస్ అయినా అది ఎంత కష్టమైనా చేసి పెట్టడానికే మేము చూస్తాం. అంత గౌరవం ఆయన అంటే మాకు. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న ట్రైన్కి ఈ సీజన్లో ఖాళీలు అస్సలు దొరకవు మేడం అని అంటే శ్రావ్య ఇలా అంటుంది. ఎలాగైనా ప్రయత్నించవయ్యా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసి ఆ ఏజెంట్ని బాగా మొహమాట పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక ప్రయాణానికి టికెట్ దొరకలేదు అనే చికాకులో ఉన్న శ్రావ్య దగ్గరికి తల్లి శకుంతల వచ్చి ఇలా అంటుంది. ఎందుకే ముఖం అలా పెట్టుకుని కూర్చున్నా? మీ నాన్నగారు డబ్బులిచ్చారు కదా ఊరిపోవడానికి, ఇంకెందుకు అలా ఉన్నావు అని అంది. అప్పుడు శ్రావ్య ఇలా బదులిస్తుంది. అమ్మా, నన్ను అనవసరంగా కదపకే. నా బ్రతుకి ఏదైనా అంత తేలిగ్గా దక్కదు కదా. నేను దరిద్రాన్ని వెంట పెట్టుకుంటాను, దరిద్రమే నా వెనుక వస్తుందో తెలియదు కాని ఒకటి దొరికిందని ఆనందపడేలోపే ఇంకొకటి ఏడిపిస్తుంది కదా. మళ్ళీ మొదలుపెట్టావా? ఇప్పుడు ఏమైందని ఆ చికాకు అని అడిగింది. అందుకు శ్రావ్య ఇలా బదులిస్తుంది. ఏముంటది, అసలు నేను రీయూనియన్కి వెళ్లడానికి డబ్బులే సమస్య అవుతాయనుకుంటే అవి కుదిరాయి. కాని ఇప్పుడు టికెట్ దొరకడం సమస్య అయింది. ఆ ఊరికి పోవడానికి ఉన్న ఒకే ఒక్క సోర్సు ట్రైన్. ఎవరైనా సరే ఆ ఊళ్ళో ఆగే ఆ ఒక్క ట్రైన్కే వెళ్ళాలి. కానీ ఆ ట్రైన్కి ఈ సీజన్లో టికెట్స్ దొరకడం కష్టమంట. ఆ ట్రావెల్ ఏజెంట్ కూడా చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు ప్రయాణమే లేదు. ఇంతకన్నా ఏం కావాలి నేను చికాకుగా ఉండటానికి అని విసుగ్గా తన ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టింది. అప్పుడు తల్లి శకుంతల ఇలా బదులిస్తుంది. చూడమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను, ఏ విషయానికైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని. మన పెద్దవాళ్లు ఊరికే అనలేదే, యద్భావం తద్భవతి అని. నీ మనసుతో మంచిని కోరితే మంచే ఎదురవుతుంది, చెడుని తలిస్తే చెడే కనిపిస్తుంది. పని అవ్వాలని కోరుకో, అవుతుందని నమ్ము, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను విను. నీ పని అవుతుంది, నీకు టికెట్ దొరుకుతుంది. ముందు లేచి భోజనం చెయ్యి. అబ్బా వదిలేవే అమ్మా, నువ్వు నీ మూఢనమ్మకాలు అనుకుంటే అయిపోతుందంట. ఏంటయ్యేది, టైం వేస్ట్ అవుతుంది అని తల్లి మీద రుసరుసలాడుతూ భోజనానికి కూర్చుంది. ఇంతలో ఆ ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి ఎవరో ఒక ప్యాసింజర్ ఆ ట్రైన్కి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడంట. ఆ టికెట్ శ్రావ్యకి బుక్ చేశారని చెప్పాడు. ఆ వార్త విని ఆనందంగా ఫోన్ పెట్టేసి తన తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు మామూలు దానివి కాదే. నిజంగా నువ్వు ఏ నోటితో అన్నావో కానీ ఎవరో ఒకరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారంట, అది నాకు బుక్ అయిందంట అని శ్రావ్య ఆనందంలో తేలిపోతూ కడుపారా భోజనం చేసింది. మొత్తానికి అన్ని ఆటంకాలని జయించి తన క్లోజ్ ఫ్రెండ్ కావ్యాని కలవబోతున్నాను అన్న సంతోషంలో తేలిపోతుంది శ్రావ్య. అలా చూస్తూ చూస్తూ ప్రయాణ రోజు రానే వచ్చింది. అటువైపు నుండి కావ్య తను రిజర్వ్ చేసుకున్న ట్రైన్లో ప్రయాణం మొదలుపెట్టింది. ఆమెలాగానే వాళ్ల బ్యాచ్మేట్స్ అందరూ బయలుదేరిపోయారు. అలాగే ఇక్కడ శ్రావ్య కూడా మేఘాలలో తేలిపోతూ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది. అప్పుడే కడుపు నిండా తిని బయలుదేరడంతో ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చోగానే ఆ చల్లగాలికి ఆమెకి చిన్నగా కునుకు పట్టేసింది. కాసేపటికి మరో వ్యక్తి వచ్చి శ్రావ్యాని లేపుతూ ఇలా అంటుంది. అమ్మాయి అమ్మాయి, ఇది నా సీట్ అమ్మాయి అని అనేసరికి శ్రావ్య లేచి విషయం విన్నది. అప్పుడు మొదట్లో ఆమెతో గొడవకు దిగింది. కాని కాసేపటికి తను రాంగ్ ట్రైన్ ఎక్కానని తెలుసుకుని నెత్తి బాదుకుని నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ దిగిపోయింది. మళ్లీ ఫ్రస్ట్రేట్ అవడం మొదలుపెట్టి వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తూ మళ్లీ తను వెళ్లాల్సిన రూట్కి ఎలా వెళ్లాలో తెలుసుకుంటుంది. అలా తెలియకుండానే 5 గంటలు గడిచిపోయాయి.
మరోవైపు శ్రావ్య కోసం ఎంతో ఆశగా వచ్చిన కావ్య తన ఫ్రెండ్స్ రీయూనియన్కి రాకపోయేసరికి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువసేపు ఉండకుండా తిరిగి తన హోటల్ రూమ్కి వచ్చేసింది. అప్పుడు బాధగా ఉన్న కావ్యకి తండ్రి ఫోన్ చేయడంతో ఇలా అంటుంది. చెప్పండప్పా. అదేరా, అలా డల్గా మాట్లాడుతున్నావు. హెల్త్ ఏమైనా ప్రాబ్లమా? లేదు నాన్న, నేను శ్రావ్య కోసం అంత పరుగులు తీస్తూ వచ్చానా, ఇక్కడ అది రాలేదు. మేమందరం అనుకున్న ప్రకారం 3 గంటలకల్లా ఇక్కడికి రీచ్ అయిపోయి గంటలో ఫ్రెష్ అయిపోయి సరదాగా కలిసి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికీ 5 గంటలు దాటినా శ్రావ్య మాత్రం రాలేదు. అందుకే నాకు మూడౌట్ అయిపోయి నేను వచ్చి రూమ్లో ఉన్నాను అని చెప్పి తన మనసులో బాధని తండ్రికి చెప్పుకుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఫ్రెండ్స్ అందరూ తమ తమ ప్లాన్స్ ప్రకారం ఆ తెల్లవారి ఉన్న ట్రైన్స్లో ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన గంట తర్వాత శ్రావ్య ఆ స్టేషన్లో దిగింది. అప్పటికి కావ్య మాత్రం శ్రావ్య కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆమెను చూసిన ఆనందంలో శ్రావ్య ఇలా అంటుంది. సారీ కావ్య, రాంగ్ ట్రైన్ ఎక్కిపోయాను. వేరే స్టేషన్లో దిగి ఆ ట్రైన్ ఈ ట్రైన్ పట్టుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. నేనొక్కదాన్నే మీ అందరినీ మిస్ అయ్యాను అనుకున్నాను. అయినా ఎక్కడో చిన్న ఆశ, నాకోసం నువ్వు ఎదురు చూస్తావేమో అని. నా నమ్మకం నిజం చేశావే. ఎన్నాళ్ళైపోయింది నిన్ను చూసి. పద హోటల్లో రూమ్ తీసుకుందాం. నువ్వు అందర్నీ మిస్ అయ్యావేమో, నేను మాత్రం మన మూమెంట్ని మిస్ కాను అని ఇద్దరూ కలిసి హోటల్లో రూమ్ తీసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుని సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. అప్పుడు కావ్య శ్రావ్యతో ఇలా అంటుంది. శ్రావి, నువ్వేమనుకోకపోతే నిన్నొక మాట అంటానే. ఉదయం దిగిన దగ్గర నుండి చూస్తున్నా, ఏ మాట మాట్లాడినా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ లైఫ్ని డెలికేట్ చేసుకుంటూ ఎందుకని అలా డిసప్పాయింటింగ్గా మాట్లాడుతున్నావు? లైఫ్ నీకే కాదే, ఎవరికీ అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వదు. మనమే మనకు కావాల్సినంత పర్ఫెక్షన్తో లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. అబ్బా ఆపవే కావ్య, ఇవే మాటలు మా అమ్మ నోట విని విని విసుగొచ్చేసింది. అయినా నీకేంటే, డబ్బులో పుట్టి పెరిగావు. ఆ ఆనందం నీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. బట్ మా లైఫ్స్ అలా కాదు. అదృష్టాన్ని కొనుక్కుందామన్నా మా దగ్గర డబ్బులు సరిపోవు. అది మా లైఫ్. అలాంటి లైఫ్లో ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అదేంటే ఆనందానికి డబ్బుకి ముడిపెట్టి మాట్లాడతావు? డబ్బు కేవలం అవసరాలని తీరుస్తుంది. బట్ హ్యాపీనెస్ అవసరాలతో సంబంధం లేకుండా వస్తుందే, అది జస్ట్ సైకలాజికల్ థింగ్ అండ్ ఫ్రీ ఫీలింగ్ టూ అని ఒకవైపు పాజిటివ్ వాదనతో కావ్య, నెగిటివ్ వాదనతో శ్రావ్య ఇలా చాలాసేపు వాదులాడుకున్నారు. చివరిగా శ్రావ్య ఇలా అంటుంది. సరేనే, నువ్వు డబ్బున్న పిల్లలా కాకుండా మాలాగా బికారీ బ్రతుకు బతికి హ్యాపీగా ఉండి చూపించినప్పుడు ఆనందానికి డబ్బుకి సంబంధం లేదని నమ్ముతాను. నువ్వు నిజంగా అదే మాట మీద ఉంటానంటే నీకోసం ఎన్నాళ్లైనా నేను నువ్వు చెప్పినట్టు బ్రతికి చూపిస్తాను. ఆనందమంటే డబ్బుతో ముడిలేనిదే. అది నీ లైఫ్లో ఉండాలంటే నీ చుట్టూ వెతుకుతూ పోవాలి అని చెప్పి ఆ ప్రాణ స్నేహితులిద్దరూ ఒకరి మీద ఒకరు వారి వాదన కరెక్టని ఛాలెంజ్కి దిగారు. మరి ప్రాణ స్నేహితురాళ్ల మధ్య వచ్చిన ఈ ఛాలెంజ్లో ఎవరు గెలవబోతున్నారో మున్ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.